జీతం జీవితంలో భాగమా, జీవితమే జీతం కోసమా? అర్థం కాలేదు కదా. అర్థం కావాలంటే నా ఈ జీవితం అయితే సరిపోదు అనుకుంటా. ఎందుకంటే జీవితం డబ్బుతో, అదే జీతంతో రుణపడి ఉంది కనుక. మళ్ళానా నమస్తేనే. నమస్తే తను మళ్ళీ వచ్చిండేంద్ర ఏం అడుగుతాడో మరి. మళ్ళా డ్యూటీకి పోదాం అనుకుంటే బండ్లో పెట్రోల్ అయిపోయింది. ఏమనుకోకుండా ఒక 200 రూపాయలు ఇయ్యి, నీకు మళ్ళీ ఇస్తా జీతం వచ్చినాక. నాకు నువ్వుదా పోళ్ళు ఉన్నారే. తమ్ముడు ఇప్పుడు ఇస్తా, కాకపోతే నీ జీతం వచ్చేవారు లేట్ అయింది కారా. సరే మరి నాకు కొద్దిగా ఇబ్బంది పెట్టకు, మళ్ళీ సరే తీవలేను తమ్మి, ఏమనుకోక. బ్రదర్ హెడేక్ వస్తుంది, కాఫీకి వెళ్దామా? సారీ సార్, మీరు వెళ్ళాను. చెప్పురా బంగారు తల్లి. వచ్చేటప్పుడు అలాంటి పనులు తీసుకొని రా. సరే బిడ్డ, తీసుకొస్తా నేను వచ్చేటప్పుడు. అన్న, బిడ్డ కరెక్ట్ పనులు తీసుకుపోవాలి. ఒక 100 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ నీకు జీతం వచ్చినాక ఇస్తా. బిడ్డ కోసం బిడ్డ కోసం తీసుకోపర్లేదు అన్న, జీతం వచ్చినాక ఇస్తానే. ఓకేలే, థ్యాంక్ యూ అన్న. అర్ధ నెలతోనే ఆకలి మొదలైంది. అప్పి అన్న భారం మోసేవాడు బాధ్యత తిరిగిస్తాను. జీతగానే కానీ మోసగాని కాదు.